ప్రొద్దుటూరు వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ మైనార్టీ నాయకుడు ఎస్ ఇర్ఫాన్ బాషా కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొన్నటిదాకా సర్పంచ్ కొనిరెడ్డితో కలిసి అసమ్మతి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించారు ఇర్ఫాన్ బాషా. కొనిరెడ్డి వర్గమంతా దాదాపు టీడీపీలో చేరిపోయింది. అయితే ఇర్ఫాన్ మాత్రం టీడీపీలో చేరకుండా మైనార్టీ వర్గం కోటాలో ఈ ఎన్నికల బరిలో ఉండాలని భావిస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లితో విభేదించిన ఇర్ఫాన్ వైసీపీ టికెట్ కోసం కూడా ప్రయత్నాలు చేశారు. అసమ్మతి నేతలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వేరే పార్టీకి వెళ్లినా ఇర్ఫాన్ మాత్రం తన టికెట్ ప్రయత్నాలను కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పలుమార్లు కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను విజయవాడలో కలిశారు. వచ్చే ఎన్నికల్లో తనకు ప్రొద్దుటూరు నుంచి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇర్ఫాన్ను వైఎస్ షర్మిల కూడా ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు ప్రొద్దుటూరు టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఇర్ఫాన్ అభ్యర్థమైన పార్టీ అధ్యక్షురాలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. వైసీపీ అసమ్మతి నేతలు ఒకవైపు వెళ్తే ఇర్ఫాన్ కాంగ్రెస్ వైపు వెళ్తుండడం ఆసక్తిని రేపుతోంది.